నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. మన చరిత్రకు ఆనవాళ్లు మన దేవాలయాలు పురాతనమైన ఘన చరిత్ర ఉన్న ఎన్నో దేవాలయాలు మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాయి. ఆ దేవాలయాల్లో కొన్ని శిథిలావస్థకు చేరుకుంటేనే మనకు ఎంతో బాధపడుతున్నాం. ముఖ్యంగా చరిత్రకారులు, చరిత్ర పరిశోధకులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఏకంగా 800 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఒక శివాలయాన్ని బుల్డోజర్లతో కూల్చేసింది. ఎక్కడో కాదు, వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న అతి పురాతనమైన గణపతి దేవుడు, కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మించబడిన ఒక శివాలయం. పిక్చర్స్ చూడొచ్చు. బుల్డోజర్లు పెట్టి ఈ దేవాలయాన్ని కూల్చేసింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ నిర్మాణాన్ని ఎందుకు కూల్చేయాల్సి వచ్చిందంటే, మన ప్రభుత్వానికి ఒక సమీకృత పాఠశాల నిర్మాణం కోసం, స్కూల్ నిర్మాణం కోసం ఇంకెక్కడా ప్లేస్ దొరకనట్టు 800 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక కాకతీయ రాజు కాలంలో నిర్మించబడిన అత్యద్భుతమైన శివాలయం. ఈ ఆలయాన్ని బుల్డోజర్లు పెట్టి ఈ విధంగా కూల్చేసిన పరిస్థితి. మరి నిజంగా 800 ఏళ్ల చరిత్ర అంటే అది కూల్చేయాల్సిన అవసరం ఉండేనా, లేకపోతే ఏంటి? ఎంత చూస్తున్నాం కదా మనం, ఎంత వైభవంతో ఉన్న ఆలయం. ఈ నగిషీలు, ఈ చెక్కిన ఈ స్తంభాలు చూస్తుంటే చరిత్ర తెలుస్తోంది మనకి. ఒక సమీకృత పాఠశాల నిర్మాణం కోసం 800 ఏళ్ల పురాతన శివాలయాన్ని రేవంత్ ప్రభుత్వం కూల్చేసింది. ఇది వరంగల్ జిల్లాలో జరిగింది. సో మరి దీని మీద చరిత్రకారులు, చరిత్ర మీద పరిశోధన చేస్తున్న పరిశోధకులు రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు ఏమంటారు ఒకసారి తెలుసుకుందాం. ఈ ఆలయ చరిత్ర ఏంటి? ఆలయం నిజానికి ఇది కూల్చేయటమే ప్రత్యామ్నాయమా? ఒక స్కూల్ నిర్మాణం జరగాలంటే ఇంకా ఎక్కడా ప్లేస్ లేనట్టు ఆలయాన్ని కూల్చేయటమే పరిష్కారం అవుతుందా? ఒక ఆలయాన్ని కూల్చేయాలంటే అంటే దానికి ఉన్న వైభవం ఎంత? హలో, నమస్తే సార్, రత్నాకర్ రెడ్డి సార్, మీరు లైవ్లో ఉన్నారు. ఇది వరంగల్ జిల్లాలో 800 ఏళ్ల చరిత్ర ఉన్న శివాలయాన్ని నిన్న బుల్డోజర్లతోని కూల్చేసింది ప్రభుత్వం. అంటే నిజానికి దాని వైభవం ఎంత? అది కూల్చేసినా పర్లేదు అన్న స్థితిలో ఉందా ఆ నిర్మాణం, ఆ కట్టడం అనేది? లేకపోతే కొంత మనం ఏమైనా కేర్ తీసుకుంటే, ఇప్పుడు 1000 స్తంభాల గుడి కూడా వరంగల్లో కొంత శిథిలావస్థకు చేరుకుంటే దాన్ని సెట్ చేయడానికి చాలా ఒక ప్రణాళిక, ఒక బడ్జెట్ పెట్టుకొని దాన్ని సెట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 100 ఏళ్ల చరిత్ర ఉంది కాబట్టి. మరి ఈ టెంపుల్కి సంబంధించిన చరిత్ర ఎంత? ఒకసారి మీ అభిప్రాయం ఏంటి? దీన్ని కూల్చేయడంపై అసలు ఏమని సమర్థిస్తారా, లేకపోతే దీన్ని వ్యతిరేకిస్తారా? ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే క్వారీల విషయంలో మనం ఏమి చేయలేకపోతున్నాము. ఇప్పుడు కళ్ళ ముందున్న దేవాలయాలను కూడా కూల్చివేస్తుండడం చాలా చాలా విషాదకరం. ఎందుకంటే ఇది కాకతీయుల శిల్ప శైలికి 100% అడ్రస్ అన్నమాట. ఎందుకంటే వాటి శిల్పాలన్నీ, వాటి స్తంభాలు ఎట్లా ఉంటాయంటే పలకలు పలకలుగా చెక్కి దారం సందులు పట్టేంత అంత సన్నటి సూక్ష్మ నిర్మాణం ఉండే శిల్పశైలి ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ అష్టదళ పత్రాలతో ఉన్న పూలు వరుసలుగా కనిపిస్తాయి. ఎట్లా అంటే ఒక మిషన్ తో చేసినట్టుగా ఉండే ఆ షైనింగ్ ఈ ఆలయానికి కనిపిస్తుంది. అయితే ఈ ఆలయం శిథిలమైపోయింది కావచ్చు కాక గాని స్తంభాలు ఏవి డ్యామేజ్ కాలే, పగలలే, కూలిపోయింది అంతే. వాటిని మళ్ళీ యథాస్థానంలో నిలబెట్టుకోవచ్చు, పునర్నిర్మించుకోవచ్చు. అంత అద్భుతమైన స్తంభాలు అవి, ఏవి చెక్కు చెదరలేదు. ఇది ఇట్లా రాత్రికి రాత్రి చెప్పకుండా చేయడం అనేది అయితే ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇది అక్కడ ఒక శాసనం కూడా ఉండాలి. ఎత్తైన వేదిక మీద శాసనాన్ని నిర్మించుకోవాలని నేను పదే పదే చెప్తున్నా. రామప్పలో ఒక శాసనానికి ఎంత ప్రతిష్టగా నిలబెట్టుకున్నారో అట్లా ఇక్కడ ఈ శాసనాన్ని అట్లా నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ శాసనం ఎక్కడ ఉందో, అది 7 పంక్తుల శాసనము, ఆలయానికి భూమిని దానం చేసిన శాసనం అది. మరి ఆ ఆలయానికి ఉండాల్సిన భూమి ఏమైంది? ఇప్పుడు ఆ భూమి, ఈ ఆలయము, ఇవన్నీ ఎవరు కబ్జా చేస్తున్నారు? నిజానికి కబ్జా అంటున్నారు కాబట్టి అంటున్నా రెడ్డి గారు, ఇప్పుడు అది ఒక స్కూల్ నిర్మాణం కోసం, ఒక సమీకృత స్కూల్ పాఠశాల నిర్మాణం కోసం ఈ మొత్తం ఈ తవ్వకాలు, ఈ గుడిని కూల్చివేత అనేది జరుగుతోంది కదా, స్కూల్ నిర్మాణం కోసం కదా. సో అది మనం దేవాలయాన్ని అప్పుడు
కేవలం ఆధ్యాత్మికత కోసం నిర్మించలే ఆ దేవాలయాలు. ఉమ్, బాటసార్లు తోవంట వెళ్ళేటప్పుడు అక్కడ సేద తీరడానికి అదొక మజిలీ, ఒక గొప్ప విశ్రాంతి కేంద్రం. ఉమ్, సంసార బాధలతో ఉన్న ఏమంటాం, అప్పుడు పూల తోటలు లేవు కాబట్టి ఆలయాలకు వచ్చి ఉండేవారు. తర్వాత బెగ్గర్స్ గాని ఇంట్లోంచి గెంటి వేయబడ్డ వాళ్ళు గాని, వృద్ధులు గాని సేద తీర్చుకున్నారు. అట్లా అనేక రకాలుగా ఆలయాలు ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా నేను చాలా ఆలయాలలో చూశాను ఆయుర్వేద వైద్యాన్ని కూడా నూరారు. ఉమ్, విశ్రాంతి వర్గాలుగా ఉండే వాళ్ళు గాని, పశువుల కాపర్లు గాని వచ్చినప్పుడు అక్కడ ఆడుకోవడానికి ఆ గ్రామీణ ఆటలు ఉన్నాయి అరుగుల మీద. ఉమ్, మనం ఒక ఆలయాన్ని ఆలయంగా చూసే స్థితి లేదు. అది చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు కేవలం ఒక గొప్ప ఒక బడిని నిర్మిస్తున్నప్పుడు శిథిలమైన గుడి తొలగిస్తే తప్పేమిటి అనే ఒక ప్రశ్న ఇప్పుడు వస్తది కానీ ఉమ్, అది ఒక గుడి అస్సలే కాదు. ఉమ్, ఎందుకంటే దాని నుంచి మనం శిల్పకళని, ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీని, ఆనాటి రాజులు ప్రజలకు ఇచ్చినటువంటి భూమిని ఎన్నిటిని చూడొచ్చు, ఎన్ని వర్గాలకి అది ఆశ్రయంగా ఉంది, అట్లా చూడాలి. అయితే రెడ్డి గారు ఇక్కడ ప్రత్యామ్నాయం ఇంకొక చోట దొరికే పరిస్థితి అక్కడ లేదా, లేకపోతే ఎందుకు ఈ ఆలయమే కనిపించింది ప్రభుత్వానికి అని మీ అభిప్రాయం? నాకు తెలిసి వీళ్ళు పురావస్తు శాఖని వాటికి శక్తిహీనుని చేశారు ప్రభుత్వం. గత ప్రభుత్వం నుంచి కూడా పురావస్తు శాఖ మనుగడలో లేకుండా చేశారు. దాన్ని టూరిజం పర్యాటక శాఖలోకి మార్చేసిన తర్వాత పురావస్తు శాఖ తన జవసత్వాలను కోల్పోయింది. అది ఏమి చేయలేని స్థితిలో ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ పర్యాటక కేంద్రాలు అని అభివృద్ధి విషయంలో ఈ ఈ ఈ ధ్వంసం అయితే జరుగుతోంది. అంటే పాలసీయే లేదు. ఇది ఇట్లా చూడాలి ఆలయాన్ని. ఖచ్చితంగా ఆలయం ఉంటే ఉంటది. ఒక అరే అట్లాంటప్పుడు ఒక స్కూల్లో, ఒక యూనివర్సిటీలో ఉంటే తప్పేమి ఒక ఆలయం? దాన్ని మనం ఎలా చూడాలి? ఒక శిల్పకళకు ప్రతీకగా ఎందుకు చూడొద్దు? అది నా దేశ వారసత్వ సంపదనకు గర్వకారణం అని మనం ప్లెడ్జ్ లో రాసుకున్నాం. మరి నా దేశ వారసత్వ సంపద ఎక్కడ ఉంది? దాన్ని కూల్చేసి బడి కట్టడం ఏమిటి? అది అట్లాగే ఉండి ఆ ప్రిమిసెస్ ని కాపాడి చుట్టూ మనం ఎంతైనా కట్టొచ్చు. అదైతే కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ రెడ్డి గారు. మొత్తానికైతే వరంగల్ జిల్లాలో ఉన్న, ముఖ్యంగా మన రామప్ప ఆలయం గురించి తెలుసు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక గుర్తింపు పొందిన ఆలయం ఏకంగా మన వరంగల్లో ఉంది. అంటే వరంగల్లో ఉన్న ఆలయాలు అంత చిన్నపాటి ఆలయాలు కాదు, చిన్న చరిత్ర ఉన్న ఆలయాలు కాదు. ఏ ఆలయాన్ని తీసుకున్నా, 1000 స్తంభాల గుడి అయినా, రామప్ప అయినా, అటు భద్రకాళి అయినా, ఈ పద్మాక్షమ్మ గుట్ట దగ్గర ఉన్న ఆలయాలైనా చాలా పురాతనమైన చరిత్ర ఉన్న ఆలయాలవి. సో దీనికంటూ కూడా 800 ఏళ్ల చరిత్ర. ఇందాక రెడ్డి గారు చెప్తున్నట్లు ఈ శిలాపలకం మీద ఇట్లాంటి పూలు చెక్కడానికి, ఇట్లాంటి చెక్కిన విధానం, మనకు ఇట్లాంటి వాటిని ధ్వంసం చేయడం ఒక స్కూల్ కోసం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇంకెక్కడ ప్లేస్ నిజానికి కొంత దృష్టి పెడితే దొరికే పరిస్థితి లేకుండేనా అనేది మాత్రం ఇప్పుడు చాలామంది చరిత్రకారులనే కాదు, ముఖ్యంగా హిందూ సమాజాన్ని వేధిస్తున్న ప్రశ్న. మనం ఇప్పుడు బంగ్లాదేశ్లో బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. కొన్ని ఏళ్ల పాటు మూతపడిన ఆలయాలు ఇప్పుడు తెరుచుకుంటున్నారు. ఏళ్ల పాటు ధూపదీప నైవేద్యాలు కాదు కదా, ఆ గుడికి వెళ్ళి ఒక మొక్కుకుందాము, కల్లారా దేవుణ్ణి చూద్దామంటే కూడా ఇన్ని రోజులు ఆ అదృష్టం లేకుండా పోయింది వాళ్ళకి. ఇప్పుడు తెరుచుకొని పూజలు చేస్తూ, ఏకంగా ఏడుస్తూ వాళ్ళు జై శ్రీరామ్ అనే నినాదాలతోటి వాళ్ళ భక్తిని చాటుకుంటున్న పరిస్థితి. మన దగ్గర కూడా పరిస్థితి ఆలయాలకు సంబంధించి ఇట్లా ఎక్కడ ప్లేసులు లేనట్టు, బడి కావాలంటే గుడిని కూల్చటం ప్రత్యామ్నాయమా అనేది మాత్రం అందరి మెదుళ్ళని తొలుస్తున్న ప్రశ్నగా అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ గుడి కూల్చివేత నేపథ్యంలో ఎదురవుతున్న ఒక నిజంగా అందరూ బాధపడుతున్న అంశం అని చెప్పాలి.